మా పర్సనల్ అబ్జెక్షను, ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మీకు పీజీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చారు. మీరే ఫిబ్రవరి 5వ తారీఖుని డిప్టీ ఎంపీడీఓ స్టేటస్లో కోర్టు కేసు తెమిలే వరకు ఈ షాప్ని ఖాళీ చేయించమని మీరే రాసిచ్చారు, మీరే ఇచ్చారు. బ్రదర్ అడ్లేగలమ్మా. మళ్ళీ జూన్ 11వ తారీఖుని 72 గంటలు ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చారు. వాళ్ళు రిప్లై ఇచ్చారు, సార్ మీరు ఇలా ఇచ్చారు, మీ కోర్టు కేసుకి వెళ్ళాం, మేము ఎప్పుడైతే రెంట్లు కట్టుకుంటామని చెప్తే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే జూన్ 16వ తారీఖుని పోలీస్ ప్రొటెక్షన్ లెటర్ ఇచ్చారు, పోలీసుని తీసుకురండి. 19వ తారీఖుని గౌరవ హైకోర్టు ఏమి ఇచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం న్యాయాధికారి గారు రెంట్స్ కలెక్ట్ చేయండి, వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేయండి, రెంట్స్ కలెక్ట్ చేసి డ్యూ కోర్స్ ఫాలో అవ్వండి ఆర్డర్ క్లియర్గా ఇచ్చారు. On the other hand, Land Council for petition submitted that in the earlier writ petition filed by them, they categorically mentioned that they are ready to pay the rents. But the respondent authorities are not accepting the same for the reasons best known to them. Order which is Deputy MD garu. In view of the same, the petitioners are permitted to pay the due rents to the respondent authorities. And meek emo pay cheyadam ready unnaru cheskoni icharu. The respondent authorities are directed to not to evict. Meer khali cheyinchodandi without following law icharu. Idu grama prajలు ఎవరికి తెలియకుండా కేవలం మీ దుందుడు చర్యల వల్ల, కేవలం మీ డిప్టీ ఎండీఓ స్టేటస్ మీ దుర్వినియోగం చేయడం వల్ల ఇవాళ గ్రామంలో శాంతి భద్రతల వాతావరణం రావడం ఏంటి సార్? ఇంతమంది పోలీసులు రావడం ఎందుకు సార్? ఇంత వ్యవస్థ ఎందుకు దుర్వినియోగం చేయాలండి? మీరు రెంట్స్ కలెక్ట్ చేయండి, మీ డ్యూ ఫాలో అవ్వండి. నేను కాదంటలే కదా సార్, మీరు ఏది రూల్ సార్ నన్ను చెప్పేస్తే మీరు చెప్పేది ఉంటాను. మీరు ఏ రూల్ ఉంటే ఫాలో అవ్వండి సార్. ఇది క్లియర్గా రెంట్స్ కలెక్ట్ చేయమంది. మీరు రెంట్స్ కలెక్ట్ చేయమని నాకు నోటీస్ ఇచ్చారా? అది ఒకటే చెప్పండి సార్, మాకు ఏ సంబంధం కూడా లేదు ఇక్కడ. నేను ఏదో మాట్లాడడం రాలేదు మీతో. డిప్టీ ఎంపీడీఓ గారు, యు ఆర్ రెస్పాండెంట్ ఇన్ దట్ యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్. మీకు ఒకటే ఇచ్చారు, ఏమనండి రెంట్స్ కలెక్ట్ చేసి రూల్ ఫాలో అవ్వండి అన్నారు. మాకే అబ్జెక్షన్ లేదు సార్, నాకైతే పర్సనల్ అబ్జెక్షన్ లేదండి. నేను యాజ్ పర్ లా పోయేవాడిని. మీరు రెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆక్షన్ పెట్టుకుంటారా, లేకపోతే యాజ్ పర్ R&B నామ్స్ రెంట్ వేసుకుంటారా, అన్నీ మీరు చూసుకోండి ప్రాసెస్లో. అసలు రెంట్ కలెక్ట్ చేయమని ఎందుకు ఇవ్వలేదు మీరు? అది వైలేషన్ కదండి. మీరు హైకోర్టు అంటే మీకు ఖాతా లేదు, హైకోర్టు ఆర్డర్ చూస్తే ఏం చేయాలండి? సామాన్యమైన ఏం చేస్తారు సార్? మీ అధికారులే మా మీద దౌర్జన్యంగా మీ ఇష్టానుసారం ఆర్డర్లు ఇచ్చేస్తుంటే, కాదు సార్ మళ్ళీ మీకు లెటర్ ఇచ్చారు సెక్రటరీ గారికి, సార్ మీరు లెటర్ న్యాయస్థానం ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి, మీరు రెంట్ కలెక్ట్ చేస్తాం, రెంట్ కట్టడం రెడీగా ఉన్నారు, మీరు రెంట్ కలెక్ట్ చేయరు. అది కాదు సార్, అంటే మా పై అధికారులు ఉన్నారు కదా డిపిఓ గారు, చెప్పండి, వాళ్ళు కూడాను అక్కడ చెప్పండి లీగల్ ఒపీనియన్ తీసుకొని యాక్చువల్గా అయితే దీనికైతే ప్రొసీజర్ అయితే యాక్ట్ ప్రకారం అయితే మీకు వచ్చిన లీగల్ ఒపీనియన్ పబ్లిక్ డాక్యుమెంట్ కదా, పబ్లిష్ చేయండి మాకు. ఏ లీగల్ ఒపీనియన్ ఇచ్చారు మాకు? డిపిఓ గారి డైరెక్షన్ సార్ డిపిఓ గారి డైరెక్షన్ చేయండి సార్, చేయొద్దని వారు అధికారి కాబట్టి మేము మీడియా ముఖంగా అడుగుతున్నాం. మీకు ఏదైతే లీగల్ ఒపీనియన్ తీసుకుని ఫ్లాష్ చేయండి, పబ్లిష్ చేయండి, తప్పేమని చెప్పండి అందరికీ. హైకోర్టు క్లియర్గా రెంట్స్ తీసుకోమని చెప్పిందా లేదు సార్? మేము మరి ఎందుకు తీసుకోరు? ఎందుకు తీసుకోరండి? మీరు ఎందుకు తీసుకోరండి మా దగ్గర? మీరు డబ్బు కడతా ఉన్నాం కదా సార్. ఇదంతా మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా డిపిఓ గారు చూసుకున్నారు. మొత్తం డిపిఓ గారు చూసారండి. డిపిఓ వార్లింగ్స్ ప్రకారం, ఆ డిఎల్పీ వార్లింగ్స్ ప్రకారం డిప్యూటీ ఎంపీ యాక్ట్ చేస్తాను. ఇంత రూల్స్ లేవు, రైమ్లు లేవు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన దౌర్జన్యం ఏంటంటే, ఈవేళ ఎంత మంచి ప్రభుత్వంలో ఉన్నా కూడా గౌరవ హైకోర్టు ఉత్తర్వులను అధికారులు తొంగలో తొక్కేస్తున్నారు. చూపించుకోండి, ఎక్కడైనా మేము డిబేట్ రెడీగా ఉన్నాం, అధికారులతో డిబేట్ రెడీగా ఉన్నాను. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. కొసరపల్లి గ్రామస్తులందరూ కూడా మాకు కావాల్సిన పార్టీ రహితంగా ప్రజలందరితో మేము పనిచేసే మనుషులమే. రాజకీయాల పార్టీని కూడా చూసుకుంటాం. వైసీపీ, తెలుగుదేశం, జనసేన వాళ్ళందరూ మా శ్రేయోభిలాషులు మంచివారు. మాకు ఈ గ్రామంలో మాకు అసలు పొలిటికల్ రైవల్టీ కూడా లేదు, ప్రత్యేకంగా నాకు. ఇవాళ డిప్టీ ఎంపీడీఓ గారు ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, ఏమనంటే డిపిఓ గారు చెప్పారు, డిఎల్పీఓ గారు చెప్పడం వల్ల ఇవాళ సున్నితమైన శాంతి భద్రత సమస్య. 3 షాపులు చూశారు మీరు, మీడియా చూడొచ్చు. 3 షాపులు చాలా చిన్న షాపులు. ఒకవేళ ఖాళీ చేయించుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. రూల్ ఫాలో అవ్వండి, రెంట్స్ తీసుకోండి, వారు టైం ఇవ్వండి. మీరు ఆక్షన్ పెట్టుకుంటారా, లేదా ఇంకోటి ఏదైనా చేసుకుంటారా, నామినేట్ చేసుకుంటారా, మీరు రూల్ ఫాలో అయిపోండి. రూల్ నచ్చినట్టు ఉంటాడు, నచ్చకపోతే హైకోర్టుకి వెళ్ళిపోతాడు. ఇవాళ మీరు హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇది మాత్రం బ్రోటల్ మిస్టేక్ అండి. దీని మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ రాజు గారిని కాక కొసరపూడి గ్రామ అభివృద్ధిని, కొసరపూడి ప్రజల సమైక్యతను కోరుకునే వ్యక్తిగా చెప్తున్నాను. ఇంత చిన్న గ్రామంలో, ఒక రాజకీయ చైతన్య గ్రామంలో కేవలం డిప్టీ ఎండీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ వారు, ఉన్నతాధికారుల తాలూకా మౌఖిక ఆదేశాలు తీసుకుని ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా పోలీసు వారి సేవలను కూడా నిరుపయోగం చేస్తూ, దుర్వినియోగం చేస్తూ సుమారు 20-25 మంది పోలీసులు మోహరించి చిన్న గ్రామంలో ఇదో పెద్ద ఇష్యూ లాగా దీన్ని చేయడం అనేది తీవ్రమైన దురదృష్టం. ఇది డిప్యూటీ ఎండీ గారి ఉదయం కోర్టులో ఆన్సర్ చెప్తారా, లేదా అధికారుల ముందు చెప్తారా, లేదా హైయర్ లెవెల్లో చెప్తారా, వారు చూసుకోవాలి. ఇది మాత్రం తీవ్రమైన దురదృష్టం. మీరు షాప్ ఓనర్స్ మనసునే కాదు, వాళ్ళ జీవితాన్ని తీసేయడానికే ఇదో ప్రక్రియ చూడొచ్చు. మీరు ఆర్డర్ క్లియర్గా ఉంది, రెంట్స్ కలెక్ట్ చేయాలని. ఏం చేస్తామండి? హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయబోతే అధికారులు ఏం చేయాలి? ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, డిపిఓ గారు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈ ఇష్యూ ఎంతవరకన్నా ముందుకు వెళ్తుంది. కానీ ఇలా ముగ్గురు పేదలని మీరు తీసే ప్రక్రియని విస్మరించి మీరు రెంట్స్ కలెక్ట్ చేసుకోవట్లేదు, వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. మీరు మొత్తం
మీ మండల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. డిప్యూటీ ఎండీ గారు మీరు సరైన విచారణ నివేదికను కూడా మీకు కాల్ఫర్ చేస్తున్నాం. మీరు తీసుకోండి సార్. మీకు నేను హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, మీకు వాళ్ళు రాసిన రిప్రజెంటేటివ్ ఇచ్చాను. నేను మీరు నోటీస్ ఇచ్చాం సార్. మీరు అలా కావస్తే అలా చేయండి. ఎందుకంటే మేము రాజకీయ నాయకులు కాదండి, మీరే రాజకీయ నాయకులు. వేళ మేము అధికారులు ఉన్నాం. ఒక్క నిమిషం సార్, రికార్డ్ చేసుకోండి. ఈవేళ జనసేన పార్టీ తరఫున చెప్తున్నా. లేదండి, డిపిఓ రిటర్న్ ఇవ్వలేదు. డిపిఓ రిటర్న్ ఇవ్వలేదు నేను చెప్తున్నా. ఉంటే చూపించమని డిప్యూటీ ఎండీ గారిని. ఒక ఆక్షన్కి వచ్చినప్పుడు డిఎల్పీఓ గారు ఆర్డర్, డిపిఓ గారు చూపించమని. ఇక్కడ ఈ ఆక్షన్ చెల్లదు. డిప్యూటీ ఎండీ గారు మీరు హైకోర్టు ఆర్డర్ ఉత్తర్వులు చేస్తున్నారు, ఈ ఆర్డర్ చెల్లదు. షాప్ అన్నా సరే ఇలా రండి ఒకసారి. ఇవి మీరు పక్కలండి, మీరు ఎలా రండి. మిమ్మల్ని రెంట్స్ కలెక్ట్ చేయమని డిపో ఎవరైనా ఇచ్చారు నోటీస్, రెంట్స్ కట్టిన ఇచ్చారా? మరి ముగ్గురు వానర్లు మీరు రెంట్ కలెక్ట్ చేయలేదు, హైకోర్టు ఆర్డర్ మీరు ఎలా డివైడ్ చేస్తారు? డిప్యూటీ ఎండీ గారు మీరు చదువుకున్నాయన రెస్పెక్టెడ్ ఎంప్లాయీ ఉన్నారు. మీరు అప్సెట్ ప్రైస్ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా కట్టమని? మీరు హైకోర్టు ఏమి ఇచ్చేసారు? ఏమి ఎందుకండి రెంట్స్ కలెక్ట్ చేయమని చెప్పారండి. ఈ యాక్షన్ ఎలా కండక్ట్ చేస్తారండి? అంటే మీకు బలం ఉంది, మీకు రాజకీయ ఒత్తిడి లొంగి చేస్తున్నారు మీరు. అంటే పోలీసుని పెడితే మేము బెదిరిపోతామనా? ఇటువంటి పోలీసు దుందుడుకు చేయాలి 5 సంవత్సరాలు ఫైట్ చేస్తాడు. మేము ఆ ఎస్ఐ గారిని చూసి బెదిరిపోయి వ్యవస్థ లేదు. ఎస్ఐని గౌరవిస్తాను పోలీసులు. మేము పోలీసు పోరాటం తెలియని చేతగానే అనుకుంటారు మమ్మల్ని. మీరు ఎక్కడ సార్ చూపించమని సార్ ఆర్డర్? ఎలా యాక్షన్ కండక్ట్ చేస్తారు సార్? మీరు ఏమనుకుంటారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కానీ మీరు కేర్ తీసుకుంటారు, సంతోషం, తప్పలేదు. మీరు ఉండాలి ఇక్కడ. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. పబ్లిక్ కాదండి, అయితే పేపర్ చూపించాలి కదండి. ఆక్షన్ సార్ ఒక్క నిమిషం ఎస్ఐ గారు ఆక్షన్ కండక్ట్ అవుతున్నా ఫార్మాలిటీ చూపించమని మీరు అడగండి. డిపో ఇచ్చిన ఆర్డర్ చూపించమని అడగండి ఆయన అడగండి మీరు చూపించమని. మాకు రెంట్ ఇవ్వండి, ఎంత అద్దె ఇవ్వండి. ఓసారి అయితే పంచాయతీ ఆఫీసర్ గారు ఒకసారి పైనుంచి వచ్చారు. వచ్చి మట్టప్రాణి గారు ఉన్నారు. అయ్యాల మట్టప్రాణి మా అందరిని కూర్చోబెట్టి అద్దె నిర్ణయించినారు 500 కట్టమని. మరి అలాగే కడతాం కానీ చెప్పి చెప్పుకున్నాం. మీరు అవసరమైతే గ్రామంలో ఉన్న అందరి పెద్దల్ని కూర్చోబెట్టి మీరు సమన్వయం చేసుకోవాలండి. అందరి పెద్దల్ని వాళ్ళు కూడా మంచి వాళ్ళే, చెడ్డ నేను చెప్పలే కదా మీకు.